ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నువ్వు నడిచే మార్గం అంతట్లో దేవుడు నీకు తోడై ఉంటా అని చెప్తాడు. దిగులు పడద్దు, జడియద్దు, దేని గురించి కూడా భయపడద్దు అని చెప్తున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. ఎందుకంటే మనం జయము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం దేని గురించి కూడా భయపడిన అవసరం లేదు, బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు, విని సహాయం చేస్తాడు. కాబట్టి భయపడక్కర్లేదు. మనకి భయాలు ఉంటాయి ఈ జీవిత ప్రయాణంలో, అన్ని భయాలే. ఏంటంటే కొంతమందికి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టలేదు, ఇంకా పుట్టరా అని అదొక భయం. తర్వాత ఈ బిడ్డలను ఎలా పెంచాలని పుట్టాక వాళ్ళకి చదువులు చదివించాలి ఎలాగాని, చదువులు చదివించాక ఉద్యోగాలు రాలేదు ఎలాగాని, మళ్ళీ వివాహాల కోసం, ఇంకా సమస్తం కూడా భయాలే మనిషికి. కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడకండి, నేను నీకు తోడుగా ఉంటున్నాను. దేని విషయం కూడా భయపడక్కర్లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని కావాల్సిన సమస్తము చూస్తుంటారు, అయినా కూడా భయపడుతుంటారు. దేనికి? పరీక్షల్లో పాస్ అవుతానా లేదా, చదవలేకపోతున్నానని, ఉద్యోగం వస్తుందో రాదు అని. ఇవన్నీ కూడా సమస్యలే. మానవులకు ప్రతి విషయంలో కూడా భయాలు. సొంత ఇల్లు కట్టుకోలేదని భయం, బాధ, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా దేవునిలో పరిపూర్ణంగా జీవించేటప్పుడు మనం ప్రతి విషయం కూడా దేవునికి అప్పచెప్పినప్పుడు దేని గురించి కూడా భయపడక్కర్లేదు. ఏ సమయానికి ఏది కావాలో దేవుడికి తెలుసు. మన బిడ్డలకు మనం ఏ సమయానికి ఏది కావాలో అన్నీ ఇస్తుంటాం కదా. అంతకంటే ఎక్కువగా పరలోకపు తండ్రి తన బిడ్డలకు కావాల్సిన ఈ సమస్తము ఇస్తుంటాడు. దేని గురించి కూడా దిగులు పడక్కర్లేదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.